శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు అల్లం నిమ్మకాయలతో షర్బత్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీటికి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలని ఒక 10 తీసుకుని వాటిని బేకింగ్ పౌడర్, ఉప్పు వేసిన నీళ్ళలో వేసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వేసి కడగడం వలన లోపల నుండి ఉండే మట్టి అంతా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు అల్లాన్ని ఒక 150 గ్రాములు తీసుకున్నాను. ఈ అల్లం కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి పై తొక్కంతా తీసి ముక్కల్లా చేసి మిక్సీ జార్లో వేసుకుని కాచి పెట్టుకున్న నీళ్లు మాత్రమే వాడుకోవాలండి. కాచి చల్లార్చిన నీళ్లు ఒక అర గ్లాసుడు వేసి అందులో మిక్సీ జార్లో పోసుకుని అప్పుడు దాన్ని మిక్సీ బట్టి జ్యూస్ తీయాలి. తీసి పక్కన పెట్టాలన్నమాట. ఈ షుగర్ సిరప్ అవన్నీ కూడా అయ్యేలోపు ఇది పైకి వాటర్ అంతా వచ్చి కిందకి షిల్ట్ లాంటిది దిగిపోతుంది. ఇప్పుడు ఈ జింజర్ పేస్ట్ అంతా కూడా వడగొట్టుకోవాలి. టీ ఫిల్టర్లో వేసి వడగొట్టుకోవాలన్నమాట. ఈ పిప్పంతా కూడా మనం ఎండబెట్టుకుంటే టీ పౌడర్లో కలుపుకుంటే జింజర్ ఫ్లేవర్ టీ పౌడర్ తయారైపోతుంది అన్నమాట. బాగా ఆరబెట్టి టీ పొడిలో కలుపుకోవాలి, వేస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను 800 గ్రాములు తీసుకున్నాను షుగరు. ఈ నిమ్మకాయలు మరీ ఎక్కువ పులుపు లేవు కాబట్టి 800 గ్రాములు తీసుకున్నాను. అది ఎక్కువ పులుపు ఉంటే కనుక 1 కేజీ వరకు కూడా ఈ షుగర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 గ్లాసుడు నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద బాగా మరగబెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ లెమన్స్ ఉన్నాయి కదా, పైన జస్ట్ తీద్దాము. దీనికి ఈ గ్రేటర్ సాయంతో చక్కగా పైనుండే లేయర్ మాత్రమే తురుముకోవాలన్నమాట. లోపల తెల్లగా ఉండే పార్ట్ అస్సలు రాకూడదండి. అది వస్తే కనుక చాలా చేదైపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది మనం చేసింది. ఇప్పుడు ఇది 1 స్పూన్ అవుతుంది అన్నమాట. లెమన్ జస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు ఈ ప్రెషర్ ఉంది కదా, లెమన్ ప్రెషరు, అందులో వేసి ఇప్పుడు లెమన్స్ అన్నీ కూడా మనం పిండుకోవాలన్నమాట. ఈ పంచదార పాకానికి వచ్చిందండి. ఇది మరి ఉండపాకం కాకుండా ముదరపాకమే రావాలి. ఎందుకంటే ఇందులో జింజర్ వాటర్, లెమన్ సిరప్, లెమన్ జ్యూస్ కలుపుతున్నాం కాబట్టి ఈ టైప్లో పాకం రావాలి. చూస్తున్నారు కదా. పాకం ఇలా రావాలి. ఇప్పుడు వేడిగా ఉండగానే లెమన్ జస్ట్ అందులో వేయడం వలన ఆ లెమన్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. అందులో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలాగే జింజర్ వాటర్, ఈ అల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా కిందకంతా అల్లం పొడి వచ్చేసింది. ఈ పైన వాటర్ అంతా పోసి ఆ తెల్లగా ఉన్నది కూడా పడేయకుండా ఎండబెట్టుకుని
మనం టీ పొడిలో కలుపుకోవచ్చు, లేకపోతే కూరల్లో వేసుకోవచ్చు అనమాట. వేస్ట్ చేయక్కర్లేదు. వీటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి అరగంట తర్వాత ఈ నిమ్మకాయ రసం ఉంది కదా, ఆ రసాన్ని ఇందులో కలుపుకోవాలి. నిమ్మకాయ రసం కలిపి బాగా మిక్స్ చేసి కడిగి ఆరబెట్టుకున్న సీసాలో, మనకు సీసాలు వస్తుంటాయి కదా, అవి బాగా కడిగి ఎర్రటి ఎండలో ఎండబెట్టి దీన్ని వడగట్టి అందులో పోసుకుంటే ఒక 2-3 నెలల పాటు మనం చక్కగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందరూ కూడా ఈ రెసిపీ చేసుకుని ఈ సమ్మర్లో వడదెబ్బ బారిన పడకుండా పిల్లలు స్కూల్ నుండి రాగానే, పెద్దవాళ్ళ ఆఫీసుల నుండి రాగానే చక్కగా ఒక గ్లాసుడు కల్పిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్లాసులో చక్కగా కొన్ని మింట్ లీవ్స్, పుదీనా లీవ్లు తీసుకుని ఆకులు మ్యాష్ చేసి అందులో కొంచెం జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఈ సిరప్ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలి. చేస్తే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎవరు వచ్చినా కూడా చక్కగా ఇలా కలిపి సర్వ్ చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం నిమ్మకాయతో చేసిన షర్బత్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.